మాసిన బట్టలతో, ఒంటిమీద కనీసం చొక్కా కూడా లేక నల్గొండ జిల్లా వెలిమినేడు జాతీయ రహదారిపై మతిస్థిమితం కోల్పోయి ఉన్మత్తుడిలా తిరుగుతున్నాడీ అభాగ్యుడు. రోడ్లపై అటూ ఇటూ తిరుగుతుండగా గుర్తించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బంది మాట్లాడటానికి ప్రయత్నించగా రోడ్డును దాటుకుని పారిపోతూ నిర్మానుష్య ప్రాంతంలోకి పరుగెడుతుండగా ఆశ్రమ సిబ్బంది అతి కష్టం మీద వెనుకనే వెళ్ళి తీసుకువచ్చారు. మతి చెలించి పసివాడిలా నవ్వుతున్న ఈ నిర్భాగ్యుడిని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. వెంటనే పిచ్చి పిచ్చిగా పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించి జిడ్డు కట్టుకుపోయిన శరీరాన్ని శుభ్రంగా సబ్బుతో రుద్ది స్నానం చేయించారు. ఆకలితో అలమటిస్తున్న అభాగ్యునికి భోజనం పెట్టగా కడుపు నిండా తిన్నాడు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని తనను ఇక్కడకు రప్పించుకొని కొత్త జీవితాన్ని ప్రసాదించిన పుణ్యలింగేశ్వరునికి అభిషేకం చేసి అర్చకుల ఆశీర్వచనాలతో పునర్జన్మ పొందాడు.